వెల్కమ్ టు దిశా టీవీ. జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే మొదట గుర్తొచ్చే సినిమానే. సో సినిమాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడదాం రండి. మీరు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏంటి? పవన్ కళ్యాణ్ దా ఏదైనా తొలి ప్రేమ. తొలి ప్రేమ. చూసిన బోర్ కొట్టని సినిమా ఏంటి? త్రిబుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. ఓకే. బోర్ కొట్టని సినిమా ఏంటి? అట్లా ఎట్లా చెప్తాం. అంటే మీకు ఒక సినిమా ఉంటుంది కదా, అరే ఇది ఎన్నిసార్లు చూసినా సలార్. సలార్. బోర్ కొట్టని సినిమా ఏంటి? ఓజీ. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అండి. ఏదో ఒక సినిమా ఉంటుంది కదా, ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టదు అనిపిస్తుంది కదా, సో ఆ సినిమా ఏంటి? 7G బృందావనం కాలనీ. ఆనంద్. ఆనంద్. అతడు అతడు. సార్ మీరు ఎన్నిసార్లు చూసినా అసలు మీకు బోర్ రాని సినిమా ఏంటి? బోర్రాన్ సేమ్ అంత ఖైదీ. ఖైదీ. సార్ మీరు సార్? ఐఎమ్ ఆల్సో సేమ్. సేమ్ సేమ్ అంటే ఏంటి? ఖైదీ. ఖైదీ కలేజా. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు కదా, అసలు మీకు ఈ సినిమా అసలు బోర్ కొట్టదు అనుకుంటారు కదా, ఆ సినిమా ఏంటి? అలా వైకుంఠపురం. ఓకే, థ్యాంక్ యూ. బోర్ కొట్టని సినిమా ఏంటి? అత్తారింటికి దారి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు వరకు మీరు చూసిన సినిమాలో బోర్ కొట్టని సినిమా ఏంటి? అంటే చిన్నప్పటి నుంచా లేకపోతే ఈ మధ్యన ఎంటైర్ లైఫ్లో? లైఫ్లో ఏంటని కొట్టిన ఒకటి పవన్ కళ్యాణ్ జల్సా ఒకటి, ఓకే గుడంబ శంకర్ ఒకటి, ఓకే మన జానీ ఒకటి. ఓకే. జానీ నాకు చాలా ఇష్టం. ఓకే జానీ తర్వాత చిరంజీవి సినిమా వచ్చేసి ఠాగూర్. ఓకే ఆ? తర్వాత వచ్చేసి బాలకృష్ణ సినిమా వచ్చేసి మన ఆ, ఇది సమరసింహారెడ్డి ఒకటి. ఓకే వీళ్ళందరి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టము. ఓకే అందరి సినిమాలు చూస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఈ సినిమా చూడలేదు, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాను. ఓకే. ఈ సినిమా బాగుండాలి, సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుని నేను కోరుకుంటాను. ఇప్పటి వరకు చూసిన అంటే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏంటి? కలేజా. కాలేజా. ఓకే. బోర్ కొట్టని సినిమా ఏంటి? ఇప్పుడు కాదు సార్, రిపీటెడ్గా మీరు. సలార్. సాలార్. మీరు? ఓజీ. ఓజే. సలార్. సాలార్ మూవీ. సలార్ మూవీ. థ్యాంక్ యూ. ఓజీ అనుకోండి. వాస్తవానికి ఎన్ని రోజులుగా నేను సినిమా చూడలేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. వాస్తవానికి మా ఫ్యామిలీతో చూడడానికి ఈరోజు అంటే పిల్లలకు ఓకే చేయలేదు కదండి, ఈ థియేటర్లోకి పిల్లలకు ఓకే అంటే తీసుకొచ్చాను. ఎక్స్ట్రాడినరీ మూవీ. థ్యాంక్ యూ. ఓకే. మీరు ఇప్పటివరకు చూసిన అన్ని సినిమాల్లో మీకు అసలు బోర్ కొట్టని సినిమా ఏంటి? ఎన్నిసార్లు చూసినా సరే? పవన్ కళ్యాణ్ గారా వేరే ఏదని చెప్పండి. నాకైతే ఖుషి. ఖుషి. ఓకే. నువ్వు ఇప్పటివరకు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? అన్ని సినిమాలు చూసాను. అన్ని సినిమాలేనా? నీకు నచ్చింది చెప్పు. నీకు అంటే బాగా సార్లు చూసిన సినిమా ఏదైనా పర్లేదు. నచ్చిందంటే నచ్చిన మూవీ చెప్పు. నీకు లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్. ఓకే, థ్యాంక్ యూ. అతడు. ఓకే, వాట్ అబౌట్ యు సార్? నువ్వు నాకు నచ్చావు. అసలు మీకు బోర్ కొట్టని సినిమా ఏంటి? ఓజీ. ఓజీ. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నువ్వు చూసిన అన్ని సినిమాలో నీకు అసలు బోర్ కొట్టని సినిమా ఏంటి? ఇంకా సినిమా వెళ్ళే. ఈ సినిమా కాదు, ఇప్పటివరకు నువ్వు చాలా సినిమాలు చూస్తుంటావు కదా, దాంట్లో అసలు ఎన్నిసార్లు చూసినా నీకు అసలు బోర్ రాదు అలాంటి ఒక సినిమా చెప్పు. ఇది చాలా పెద్దది. ఏంటి? ఇది చాలా పెద్దది. దిశ. చెప్పు. కల్కి. కల్కి. ఓకే. సో ఇదండి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా గురించి వీళ్ళు చెప్పిన సమాధానాలు. సో మీకు కూడా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏంటో కమెంట్ చేయండి. కెమెరామెన్ మధుతో రాజీ.